ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనం బలహీనలమా? డిగ్రీ లేకపోతే మనం వెనకబడిపోయామా? కాంటాక్ట్స్ లేకపోతే మనం ఎదగలేమా? కాదు. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అత్యంత విలువైనది కరెన్సీ. నీ మనసు, మైండ్ సెట్. అవును. నీ ఆలోచన విధానం, నీ నిర్ణయాలను, నీ ప్రతిస్పందనలను ఇవే నిన్ను మిలియనీర్ చేస్తాయి లేదా సాధారణంగా ఉంచేస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు మైండ్ సెట్ ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ అయింది. పాత ప్రపంచం, కొత్త ప్రపంచం. పాత రోజుల్లో సంపద అంటే భూములు, బంగారం, నగదు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ఒక శక్తివంతమైన మైండ్ సెట్ ఉంటే చాలు. ఈరోజు ఎవరు గెలుస్తున్నారో తెలుసా? పెద్ద కుటుంబాలు వారు కాదు, అధిక డబ్బు ఉన్నవారు కాదు. పరాజయాలను, అవకాశాలను చూసేవారు గెలుస్తున్నారు. ఎవరైనా ఉద్యోగం పోతే ఏడుస్తారు, కానీ ఒక వ్యక్తి అదే పరిస్థితిలో ఇది నా జీవితాన్ని మళ్ళీ రాసుకునే అవకాశం అంటాడు. ఇదే తేడా, ఇదే కరెన్సీ. మైండ్ సెట్ ఎలా డబ్బుగా మారుతుంది? నీ మైండ్ సెట్ అంటే ఏంటి? నీ నమ్మకాలు, నీ స్వయ విలువ, నీ భయం పైన నీ దృష్టి కోణం. ఒక వ్యక్తి ఇలా అనుకుంటాడు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఏమీ చేయలేను. మరో వ్యక్తి ఇలా అనుకుంటాడు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను నేర్చుకుంటాను. ఇద్దరికీ ఒకే పరిస్థితి, కానీ ఫలితం ఒకరి అదే స్థితిలో ఉంటారు, మరొకరు ఎదుగుతారు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు ప్రతి సమస్యలో ఒక పాఠం చూస్తాడు. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాడు ప్రతి సమస్యలో వాటమి చూస్తాడు. ఈ కాలంలో కంపెనీలు కూడా ఇదే చూస్తున్నాయి. స్కిల్స్ నేర్పించవచ్చు, కానీ సరైన మైండ్ సెట్ నేర్పడం కష్టం. అందుకే మైండ్ సెట్ విలువ పెరిగింది. మోడర్న్ ఎకానమీలో నిజమైన సంపద ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి నీ దగ్గర ఉండాల్సింది నేర్చుకునే తపన, మార్పును అంగీకరించే ధైర్యం, విఫలమైన మళ్ళీ లేచే శక్తి. ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్, ఆన్లైన్ బిజినెస్ ఇవన్నీ ఒకే విషయం మీద ఆధారపడి ఉన్నాయి. నీ ఆలోచన విధానం. ఒకరు చెబుతారు ఇది కష్టమే, మరొకరు చెప్తారు ఇది నేర్చుకుంటే నాకు స్వేచ్ఛ వస్తుంది. ఎవరు గెలుస్తారు? స్పష్టంగా రెండో వ్యక్తి. ఎందుకంటే ఆ ఆధునిక ప్రపంచంలో సమాచారం అందరికీ సమానం, కానీ దాన్ని ఉపయోగించే మైండ్ సెట్ అందరికీ సమానం కాదు. నీ మైండ్ సెట్ను ఎలా అప్గ్రేడ్ చేయాలి? నెంబర్ 1, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకో. నీ భయాలను ఎదుర్కో. నెంబర్ 3, విఫలాన్ని శత్రువుగా కాకుండా గురువుగా చూడు. నెంబర్ 4, నీతో నీకు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. నీ మెదడు ఒక బ్యాంక్ లాంటిది. నువ్వు అందులో ఏ ఆలోచనలు డిపాజిట్ చేస్తే అదే రిటర్న్ వస్తుంది. పాజిటివ్ థాట్స్, కాన్ఫిడెన్స్, యాక్షన్, ఇన్కమ్. నెగిటివ్ థాట్స్, ఫియర్, డిలే, రిగ్రెట్. ఎంపిక నీది. ఒక విషయం గుర్తుంచుకో, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ నీ దగ్గర శక్తివంతమైన మైండ్ ఉంటే నువ్వు ఖచ్చితంగా నీ భవిష్యత్తును కొనుగోలు చేయగలవు. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంక్ అకౌంట్ కంటే నీ మైండ్ అకౌంట్ ముఖ్యమైనది. దానిలో నమ్మకం జమ చేయి, ధైర్యం జమ చేయి, పట్టుదల జమ చేయి. ఒకరోజు జీవితం నీకు వడ్డీతో కలిసి విజయం ఇస్తుంది. నీ మైండ్ సెట్ నీ జీవితంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ.
దాన్ని విలువగా ఉంచు, దాన్ని అభివృద్ధి చేయి, దాన్ని ఉపయోగించు. అప్పుడు ఈ ప్రపంచం కూడా నీ విలువను గుర్తిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.